నమస్తే అండి. నేను మీ విశ్వం విజయ్. రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. వెల్కమ్ టు ద 349th ఎపిసోడ్స్. ఇప్పటివరకు 348 ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతగా ఆదరించి సక్సెస్ చేసినందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ 349 ఎపిసోడ్‌లో మీకోసం ఒక మంచి రెమెడీ. ఇక్కడ రాయవలసిన అవసరం లేదు, చదవవలసిన అవసరం లేదు. కొంతమంది అంటారు, "సార్ నేను రాయలేను సార్. నాకు వర్కౌట్ అయిద్దా ఫిల్మ్ ఏదైనా చేస్తంటే?" వర్కౌట్ అయిద్దండి. కొంతమంది చదవలేము సార్. వాళ్ళకి వర్కౌట్ అయ్యిద్ది. దట్ ఈస్ ద టెక్నిక్ ఈస్ విజువలైజేషన్. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. ఈరోజు ప్రాపర్ విజువలైజేషన్ టెక్నిక్ మనం నేర్చుకుంటామండి. ఇది టెక్నిక్ గనుక అప్లై చేస్తే మీరు రాయవలసిన లేదు, చదవాల్సిన అవసరం కేవలం విజువలైజేషన్ ద్వారా మీకు ఏది కావాలో అది మేము మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. దీనికోసం రాత్రి పడుకునే ముందు ద బెస్ట్ టైం నేను అంటాను. ఎందుకు రాత్రి పడుకునే ముందు అంటే, కాన్షియస్ మైండ్ నుంచి మీరు సబ్‌కాన్షియస్ మైండ్‌కి వెళ్తూ ఉంటారు. అంటే చూడండి, ఇప్పుడు చేతనావస్థలో మీరు ఉన్నప్పుడు ఏమవుద్దంటే రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. అంటే ఒక రోజుకు ఒక వ్యక్తికి యావరేజ్‌గా 60,000 ఆలోచనలొస్తాయి. ఎన్నొస్తాయండి? యావరేజ్‌గా 60,000 థాట్స్ వస్తుంటాయి. సో, ఇలాంటి అన్ని రకాలైనటువంటి ఆలోచన సమయంలో మనం ఏదైతే మేనిఫెస్టేషన్ అంటే చేసుకోవాలంటే చేసుకోలేం. మేనిఫెస్టేషన్ అంటే ఏదంటే, మన జీవితంలో మనకి ఏదైతే కావాలని మనం కోరుకుంటామో, అది వాస్తవ రూపంలోకి రావడాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. అయితే ఈ మేనిఫెస్టేషన్ రాత్రి పడుకునే ముందు చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అయితే రాత్రి పడుకునే ముందు మన జీవితం ఎలా ఉండాలో ఆల్రెడీ ఉన్నట్టుగా మనం ఏం చేయాలండి? విజువలైజేషన్ చేయాలి. ఎప్పుడైతే మీరు విజువలైజేషన్ చేస్తూ ఉంటారో ఏమవుతుందండి? అది రియాలిటీలోకొస్తుంది. చాలామంది అడుగుతారు, "సార్ ఎందుకదంటే" జనరల్‌గా ఆల్ఫా స్టేట్స్‌లో ఉంటాం మనం. జనరల్‌గా ఉండేటి ఎన్ని స్టేట్ ఆఫ్ మైండ్స్ అండి? 4 ఉంటాయి. బీటా, ఆల్ఫా, టీటా అండ్ డెల్టా. మామూలుగా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఇది బీటా స్టేట్ ఆఫ్ మైండ్ అంటారు. ఇక్కడ థాట్‌కి అంత పవర్ ఉండదు. ఎందుకు థాట్‌కి పవర్ ఉండదంటే రకరకాల ఆలోచనలొస్తుంటాయి. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, ఇటు చూస్తున్నాను, అటు చూస్తున్నాను. సో, రకరకాల వైపుకు నా దృష్టి వెళ్ళిపోతుంది. సో, ఇలాంటి రకరకాల ఆలోచనలొచ్చినప్పుడు మనకు థాట్‌కి అంత పవర్ ఉండదు. అది ఆల్ఫా స్టేట్ అయితే ఉదయం నిద్ర లేవగానే ఉంటుంది, పవర్ ఉంటుంది. రాత్రి పడుకునే ముందు పవర్ ఉంటుంది. సో, రాత్రి పడుకునే ముందు ఏమవుద్దంటే కాన్షియస్ నుంచి అన్‌కాన్షియస్ మోడ్‌లోకి అంటే నిద్రలోకి జారుకునే మధ్యలో కొంచెం ఆ గ్యాప్ టైమ్‌లో మీరు ఏదైతే కావాలని మీరు కోరుకున్నారో అది ఆల్రెడీ అయినట్టుగా, మీ సొంతం అయినట్టుగా మీరు భావించగలిగితే అది త్వరగా మేనిఫెస్టేషన్ అవుతుంది. సో, ఎవరైనా సరే రావచ్చండి. అంటే మీరు ఏదైతే కావాలని కోరుకుండొచ్చు. అంటే మీ పర్ మంత్ ఇన్‌కమ్ డబల్ అనుకోవచ్చు, బిజినెస్‌లో గ్రోత్ కావచ్చు, ల్యాండ్ సెల్లింగ్ కావచ్చు, మీరు ఏదైతే అనుకుంటారో అది రియాలిటీలోకి రావాలి అంటే రాత్రి పడుకునే సమయంలో ఊహిస్తూ పడుకో. ఇక్కడ రాయాల్సిన పని లేదు, చదవాల్సినప్పుడు కేవలం ఏముంది? మీ యొక్క ఊహాశక్తితో అంటే విజువలైజేషన్ పవర్‌తో మీ లైఫ్‌లోకి ఏది కావాలన్నా గూడా దానిని మీరు ఆకర్షించుకోవచ్చు. దట్ మచ్ ఆఫ్ పవర్ ఎప్పుడుంటుందండి? రాత్రి పడుకునే ముందు జస్ట్ ఒక 5 మినిట్స్. ఎన్ని నిమిషాలండి? కేవలం 5 నిమిషాలు పడుకునే ముందు గనక మీరు ప్రాక్టీస్ చేయతే చూడండి క్లారిటీనెస్ పెరుగుద్ది. కొంతమందికి సడెన్‌గా రాదు. అంత ప్రాపర్‌గా విజువలైజేషన్ రాదు. సో, మీరు ఇవి స్టెప్స్ గనక మీరు ఫాలో చేయగలిగితే ప్రాపర్ విజువలైజేషన్ చేసుకోవాలంటే క్లారిటీనెస్ పెంచాలి. 5 సెన్సెస్ ఇన్వాల్వ్ చేయాలి. కానీ ఇక్కడ మనకు సమయం ఉండదు. క్లాసెస్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఈజీగా ఉంటుంది. అయితే 5 సెన్సెస్‌తో గనక మనం విజువలైజేషన్ చేయగలిగితే ఆల్రెడీ మీ దగ్గర ఉంది అన్న అనుభూతి మీ దగ్గర రావాలి. అలాంటప్పుడు మీ యొక్క ఎనర్జీ స్థాయి అనేది హైలో ఉంటుంది. ఎప్పుడైతే మీ ఎనర్జీ స్థాయి హైలో ఉంటుందో, హైలో ఉన్న వాటిని మన జీవితంలోకి ఆకర్షించుకుంటాం. ఏదైనా గావచ్చు, మీకు మంచి హెల్తే గావచ్చు, మంచి హెల్త్ కావాలంటే నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టుగా మీరు పిక్చరైజేషన్ చేసుకోవాలి. వెల్త్ కావాలంటే నిజంగా మీ బ్యాంక్ అకౌంట్‌లో అంత అమౌంట్ ఉంది. తర్వాత మీరు ఏదైతే పనులు అవన్నీ గూడా సానుకూలంగా ఆల్రెడీ జరిగినట్టుగా మీరు చూసుకోగలగాలి. సో, ఏదైనా గావచ్చు, మీ రిలేషన్‌షిప్స్ బెటర్ అనుకుంటే రిలేషన్‌షిప్ చాలా బెటర్‌గా ఉన్నట్టుగా, మీ కెరియర్ గూడా ఎక్సలెంట్‌గా ఉన్నట్టుగా మీరు భావించుకోండి. ఇలా మీరు చేయగలిగితే మాత్రం మీకు మాత్రం 100% రిజల్ట్స్ వస్తాయి. ఎందుకు రిజల్ట్స్ వస్తాయంటే చూడండి, ప్రతీది గూడా 2 సార్లు సృష్టించబడుతుంది. ఒకటి మన మనసులో, రెండోది బయట. మన మనసులో సృష్టించబడంది ఏది కూడా బయట సృష్టించబడదు. ఏదైనా సరే సృష్టించబడాలి అంటే ముందు మన మనసులో సృష్టించబడాలి. అలా మన మనసులో మనకు కావలసిన దానిని ఆల్రెడీ జరిగినట్టుగా మనం చూస్తాము. ఎప్పుడైతే మనం చూడడం మొదలుపెట్టామో అవన్నీ కూడా రియాలిటీలోకి మారి వాస్తవం కావడం కోసం మీరు ఏదైతే చూసారో మార్నింగ్ దానికి సంబంధించినటువంటి వ్యక్తులు రావచ్చు, పరిస్థితులు ఏర్పడవచ్చు, అలాంటి ఈవెంట్స్ జరగొచ్చు. అంటే ఏదైనా జరగొచ్చు. మీరు టువర్డ్స్ ద గోల్ ఓన్లీ కేవలం మన చేతుల్లో ఏముంది? కేవలం మనకి ఏది కావాలో దాన్ని ఆల్రెడీ ఉన్నట్టుగా మనం చూడాలి. మిగతాదంతా గూడా
యూనివర్స్ విల్ టేక్ కేర్. ఎప్పుడైతే మనం స్ట్రెస్‌కి లోనవుతుంటామో మనకి ఏ పని జరగదండి. టెన్షన్స్ గాని, స్ట్రెస్ గాని, ఫియర్ గాని లోపల ఒకవేళ అలాంటి ఫీలింగ్స్ గనుక వచ్చి ఉంటే విజువలైజేషన్ ప్రాపర్‌గా చేసుకోలేం. పడుకునేటప్పుడు ఎలా పడుకోవాలండి? పీస్‌ఫుల్‌గా పడుకోవాలి. అంటే ప్రశాంతంగా పడుకుంటూ ఆల్రెడీ మీకు ఏది కావాలో ఆల్రెడీ జరిగినట్టుగా చూస్తూ అలా నిద్రించండి. ఉదయం నిద్ర లేవగానే ఎవరైతే యాక్టివ్‌గా లేస్తుంటారో వారికి ఏదైనా గూడా ప్రాప్తిస్తుంది. అంటే సిద్ధిస్తుంది. సో, దీనికోసమే ఇంకా చాలా విషయాలు నేర్పించడం కోసం ఎవ్రీ ఫ్రైడే గూడా ప్రతి శుక్రవారం గూడా ఒక డెమో క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈవినింగ్ 7 పీఎం టు 9 పీఎం ఉంటుందండి ప్రతి ఫ్రైడే. సో, ఆ క్లాస్‌కి ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫార్మ్ ఇవ్వడం జరిగింది. అంటే కామెంట్ సెక్షన్‌లోను, డిస్క్రిప్షన్‌లోను గూగుల్ ఫార్మ్ ఇవ్వడం జరిగింది. మీరు గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్‌ని వాళ్ళ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసిన తర్వాత మీరు ఇంట్లోనే ఉంటూ మీరు జూమ్ క్లాస్‌కి మీరు అటెండ్ అవ్వచ్చు. సో, ఇంకొకటి గ్రేట్ న్యూస్ ఏందంటే మీకు స్టెప్ బై స్టెప్స్ బేసిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గూడా మీరు క్లాస్‌లో అడగొచ్చు. లేదా కొంచెం పర్సనల్ ఇష్యూ అండి. క్లాస్‌లో నేను అడగలేను అందరి ముందు అనుకుంటే మాత్రం కాల్ చేసి పర్సనల్ అపాయింట్‌మెంట్ గూడా తీసుకోవచ్చు. సో, పర్సనల్ అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. ఇంకా మరిన్ని విషయాలన్నీ గూడా క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి. ఇంకొక విషయం ఏమిటి అంటే ఇందాక నేనన్నాను సార్ నిజంగా కొంతమంది అడుగుతారు. సార్ రాయవలసిన అవసరం లేదు, చదవవలసిన అవసరం లేదు. నిజంగా ఎట్లా వర్కౌట్ అయిద్దంటే దీని వెనకున్న సైన్స్ ఏమిటి అంటే మన ఇమాజినేషన్ అండి. ఐన్‌స్టీన్ కూడా ఇదే అంటాడు. ఇమాజినేషన్ ఈస్ ద మోస్ట్ పవర్‌ఫుల్ అంటాడు. విజువలైజేషన్ ఈస్ ద మోస్ట్ పవర్‌ఫుల్. ఎవరైతే విజువలైజేషన్ పవర్ ఉంటుందో వారు ఆయా రంగాల్లో నంబర్ 1 పొజిషన్‌కి చేరుతారు. ఏ ఫీల్డ్ అయినా సరే మీకు తెలుసో తెలీదో కోహ్లీ ప్రతి బ్యాటింగ్ ముందు విజువలైజేషన్ చేసుకునే వెళ్తాడు. ఎవరైనా సరే చిరంజీవి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే విజువలైజేషన్ ఇస్ ద సీక్రెట్ అని. అంటే వారి యొక్క సక్సెస్ ఏంటి అంటే సీక్రెట్ ఏంటి అంటే సక్సెస్ యొక్క రహస్యాన్ని ఏమిటి అంటే విజువలైజేషన్. సో, వీరే కాదండి ఎవ్వరైనా గూడా చేసేదేమిటి అండి విజువలైజేషన్. ఎవరికైతే విజువలైజేషన్ పవర్ ఎక్కువగా ఉంటుందో వారు విన్ అవుతారు. మీరు చూడండి చెస్ ప్లేయర్ గూడా ముందు చెస్ ప్లేయరు నేను ఒక స్టెప్ ఏస్తే అతను ఏదేస్తే నేను ఏదేస్తే అతను ఏదేస్తే నేను ఏదేయాలంటే 2-3 స్టెప్స్ ఫార్వర్డ్‌గా ఆలోచిస్తాడు. ఎవరైతే ఫార్వర్డ్‌గా ఆలోచించగలుగుతారో వారు విజేతలుగా మిగులుతారు గదా! స్టడీస్ గూడా అంతే అండి. స్టడీస్ అయినా అంతే. చూడండి మన స్టడీస్‌లో మనం మంచి మార్క్స్ పొందాలన్నా, జీవితంలో ధనం సంపాదించాలన్నా గూడా ప్రశాంతమైన మనసు ప్రధానం. జ్ఞాన సముపార్జనకు ప్రశాంతమైన మనసు ప్రధానం. ధన సముపార్జనకు ప్రశాంతమైన మనసు ప్రధానం. ఎవరు మనసైతే ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళు ప్రాపర్‌గా విజయం చేసుకోగలరు. చూడండి ఇక్కడ చదువుతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. కేవలం మీ యొక్క ప్రాపర్ విజువలైజేషన్. మీ దగ్గరికి మనీ ఫ్లో అనేది జరుగుతుందండి. సో, మరిన్ని విషయాల గురించి మీకు నేర్చుకోవాలంటే మాత్రం గూగుల్ ఫార్మ్ అనేది ఇవ్వడం జరిగింది. కామెంట్ సెక్షన్‌ను, డిస్క్రిప్షన్‌ను. మీరు గనుక ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఇంకా మరిన్ని సీక్రెట్స్ అన్నీ గూడా మన క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. క్లాస్‌లో మీరు క్వెషన్ ఆన్సర్స్ కూడా మీరు అడగొచ్చు. సో, మీ క్లాస్‌కి ఎన్రోల్ చేసుకోండి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నాయి లేదా టెక్నికల్ ఇష్యూ ఉన్నాయి. మీరేం చేశారు డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేసి కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. విల్ మీట్ ఆన్ అవర్ క్లాస్. థాంక్ యూ సో మచ్.